శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 75698211. స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూలై 9 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశి జాతకులకు గ్రహాల సంచారం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తోంది. మీరు సహనం మరియు వివేకంతో ముందుకు సాగాల్సిన రోజు ఇది. జీవితంలోని ప్రతి అడుగులోనూ తొందరపాటు నిర్ణయాలకు ఆస్కారమివ్వకుండా ఆచితూచి వ్యవహరించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. మీ ఆలోచనలు, ప్రణాళికలు కేవలం ఈ రోజుకు మాత్రమే పరిమితం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగాలి. ఈరోజు మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఓర్పు అనే ఆయుధాన్ని, విజ్ఞత అనే కవచాన్ని ధరించి ముందుకు సాగండి. జీవితంలోని వివిధ అంశాలలో సమతుల్యతను పాటించడం ఈరోజు మీకు అత్యంత అవసరం. వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య ఒక చక్కటి గీతను గీసుకుని రెండింటికీ సమానమైన ప్రాధాన్యతనివ్వడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. క్రమశిక్షణ, విచక్షణ అనేవి ఈరోజు మీ విజయానికి రెండు ముఖ్యమైన స్తంభాలుగా నిలుస్తాయి. ఇక ఈరోజు కుంభరాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. ఆర్థికపరంగా ఈరోజు మీకు ఒక స్థిరమైన మరియు ఊరటనిచ్చే రోజుగా చెప్పవచ్చు. గ్రహాల అనుకూలత వల్ల ఆకస్మిక ధన నష్టాలు కాని, ఊహించని పెద్ద ఖర్చులు కాని సంభవించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మీ ఆర్థిక వ్యవహారాలు ఒక గాడిలో పడినట్లుగా మీకు అనిపిస్తుంది. అయితే ఈ స్థిరత్వాన్ని చూసి మీరు అధికంగా ఖర్చులు చేయడానికి లేదా రిస్కుతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. మీరు సహనం మరియు వివేకంతో వ్యవహరించాల్సిన అవసరం ఇక్కడ కూడా ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి పెట్టమని గ్రహాలు సూచిస్తున్నాయి. కనుక ఈరోజు మీరు చేసే ఆర్థిక ప్రణాళికలు స్వల్పకాలిక లాభాల కన్నా దీర్ఘకాలిక భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవిగా ఉండాలి. షేర్ మార్కెట్ లేదా ఇతర ఊహాజనిత వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తొందరపడకుండా నిపుణుల సలహా తీసుకోవడం మరియు పూర్తి విచక్షణతో వ్యవహరించడం చాలా ముఖ్యం. చిన్న ఆరోగ్య సమస్యను కూడా విచక్షణతో పరిశీలించి అవసరమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీ లక్ష్యాల పట్ల అంకితభావంతో పనిచేయడం మంచిదే. అయినా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేయడం సరికాదు. తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలంటే ముందుగా మీరు ఆరోగ్యంగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈరోజు కుంభరాశివారి వృత్తి జీవితంలో రాణించాలనుకుని కుంభరాశి ఉద్యోగస్తులకు ఈరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఉద్యోగరంగంలో ఉన్నవారికి ఈరోజు సహనం మరియు వివేకం పరీక్షించబడే రోజు. మీరు మీ లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉంటారు మరియు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇది మీ ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే కార్యాలయంలో కొన్ని ఊహించని సవాళ్లు లేదా పనులలో జాప్యం ఎదురయ్యే అవకాశముంది. అటువంటి సమయాల్లో మీరు ఓర్పును కోల్పోకుండా వివేకంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. తోటి ఉద్యోగస్తులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలి. వాదోపవాదాలకు దిగడం వల్ల మీ శక్తి వృధా అవడమే కాకుండా కార్యాలయంలో మీ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లవచ్చు. దీర్ఘకాలిక కెరీర్ ప్రణాళికలపై దృష్టి పెట్టండి. ఉద్యోగస్తుల సంగతి అలా ఉంటే స్వంతంగా వ్యాపారం చేసుకునే కుంభరాశి వ్యాపారస్తులకు ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు వారి దీర్ఘకాలిక ప్రణాళికలను సమీక్షించుకోవడానికి మరియు వాటికి పదును పెట్టడానికి అనువైన రోజు. ఆర్థిక విషయాలలో స్థిరత్వం ఉంటుంది కాబట్టి కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి లేదా పెద్ద రిస్కులు తీసుకోవడానికి తొందరపడపోవడమే మంచిది. బదులుగా మీ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలను స్థిరంగా చేయడంపై మరియు అంతర్గత ప్రక్రియలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. మీరు క్రమశిక్షణ మరియు విచక్షణతో వ్యవహరించాలి. భాగస్వాములతో లేదా ముఖ్యమైన ఖాతాదారులతో చర్చలు జరిపేటప్పుడు సహనంతో వారి అభిప్రాయాలను వినండి మరియు వివేకంతో మీ వాదనలను వినిపించండి. తొందరపాటు నిర్ణయాలు లేదా హామీలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు. మీ వ్యాపార లక్ష్యాల పట్ల మీరు అంకితభావంతో ఉంటారు, కానీ ఆచరణాత్మకంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. విద్యార్థులకు ఈరోజు
వారి అంకితభావం మరియు క్రమశిక్షణకు పరీక్ష పెట్టే రోజు. మీరు మీ విద్యా లక్ష్యాల పట్ల పూర్తి నిబద్ధతతో ఉంటారు, కానీ ఏకాగ్రతను నిలుపుకోవడానికి కొంత ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుంది. చదువులో సహనం చాలా అవసరం. కష్టమైన సబ్జెక్టులు లేదా పాఠ్యాంశాలు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా వాటిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించండి. అవసరమైతే ఉపాధ్యాయులు లేదా సీనియర్ల సహాయం తీసుకోండి. దీర్ఘకాలిక విద్య ప్రణాళికలపై దృష్టి పెట్టండి. పరీక్షల్లో కేవలం మార్కులు సాధించడమే కాకుండా జ్ఞానాన్ని సంపాదించడంపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఈరోజు మీరు నేర్చుకున్న విషయాలు భవిష్యత్తులో మీ కెరీర్కు బలమైన పునాదిగా మారే అవకాశముంది. విచక్షణతో మీ సమయాన్ని విభజించుకోండి. ఇక ఈరోజు కుంభరాశివారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీరు ప్రధానంగా సహనం మరియు వివేకం అనే 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పనిలోనైనా, ఏ నిర్ణయంలోనైనా తొందరపాటు అస్సలు పనికిరాదు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో, కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు పూర్తి విచక్షణతో వ్యవహరించాలి. మీ మాట తీరులో కూడా జాగ్రత్త అవసరం. కార్యాలయంలో కానీ, కుటుంబంలో కానీ ఆవేశంలో మాట్లాడడం వల్ల సంబంధాలు దెబ్బతినే ప్రమాదముంది. క్రమశిక్షణను పాటించడం మరో ముఖ్యమైన జాగ్రత్త. ఆహారం, వ్యాయామం, నిద్ర వంటి విషయాలలో ఒక పద్ధతిని పాటించకపోతే అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బాధ్యతలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పటికీ మీ శక్తికి మించిన బాధ్యతలను నెత్తిమీద వేసుకోకండి. ఇది అనవసరమైన ఒత్తిడికి దారితీస్తుంది. ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి పెట్టడం మంచిదే అయినా వర్తమానాన్ని పూర్తిగా విస్మరించవద్దు. ఈరోజు మీరు చెయ్యాల్సిన పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇతరుల నుండి మద్దతు లభిస్తున్నప్పటికీ గుడ్డిగా ఎవరినీ నమ్మవద్దు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో వివరాలపై కూడా శ్రద్ధ పెట్టండి. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు దారితీయవచ్చు. కుటుంబ జీవితంలో ఈరోజు మీరు ప్రధానంగా వ్యక్తిగత సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరముంది. వృత్తి జీవితానికి, కుటుంబ జీవితానికి మధ్య సమతుల్యతను సాధించడం ఈరోజు మీ ప్రధాన కర్తవ్యం. వృత్తిపరమైన ఒత్తిడి, చిరాకును కుటుంబ సభ్యులపై చూపించడం వల్ల అనవసరమైన అపార్థాలు తలెత్తుతాయి. సహనం, వివేకం ఇక్కడ కూడా మీ ముఖ్యమైన ఆయుధాలు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను, భావాలను గౌరవించండి. వారితో మాట్లాడేటప్పుడు ఓపికతో వ్యవహరించండి. ముఖ్యంగా పెద్దలైన తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారికి అవసరమైన మద్దతును అందించాలి. మీకు అప్పగించిన కుటుంబ బాధ్యతలను మీరు చక్కగా నిర్వహిస్తారు. ఇది కుటుంబంలో మీపై గౌరవాన్ని పెంచుతుంది. బాధ్యతగల కుటుంబ సభ్యులైన, అంటే అన్నదమ్ములు లేదా అక్కా చెల్లెళ్ల నుండి మీకు అవసరమైన సహాయం, మద్దతు లభిస్తుంది. కుటుంబంతో కలిసి కొంత నాణ్యమైన సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది బంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీర్ఘకాలంగా ఉన్న కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ఇది అనువైన రోజు. అయితే ఆవేశంతో కాకుండా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వివేకంతో పరిష్కార మార్గాన్ని కనుగొనాలి. కుటుంబం తర్వాత జీవిత భాగస్వామితో ఈరోజు కుంభరాశివారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వైవాహిక జీవితంలో ఈరోజు మీ భాగస్వామితో మీ సంబంధంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మీ వృత్తిపరమైన లక్ష్యాలు మరియు బాధ్యతల మధ్య మీ జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. మీ ఇద్దరి మధ్య సమతుల్యత చాలా అవసరం. మీ భాగస్వామి చెప్పేది సహనంతో వినండి. వారు భావాలను, అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలకు వాదనలకు దిగడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశముంది. వివేకంతో వ్యవహరించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.